జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం. జమ్మూ రాష్ట్రంలో మొత్తం 7 చోట్ల భారీగా పేలుడు శబ్దాలు సంభవించాయి. పలు చోట్ల పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. జమ్మూ నగరం మొత్తం బ్లాకౌట్ చేశారు. 8 పాకిస్తాన్ మిసైల్స్ ను S-400 డిఫెన్స్ సిస్టమ్తో భారత సైన్యం ధ్వంసం చేసింది. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు ఆర్మీ అధికారులు. సరిహద్దు ప్రాంతాల్లోని 50 కిలోమీటర్ల వరకు రాకపోకలు బంద్ చేశారు. జమ్మూలోని అన్ని జిల్లాల్లో కరెంటు నిలిపివేశారు అధికారులు. జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం. జమ్మూ రాష్ట్రంలో మొత్తం 7 చోట్ల భారీగా పేలుడు శబ్దాలు సంభవించాయి. పలు చోట్ల పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. జమ్మూ నగరం మొత్తం బ్లాకౌట్ చేశారు. 8 పాకిస్తాన్ మిసైల్స్ ను S-400 డిఫెన్స్ సిస్టమ్తో భారత సైన్యం ధ్వంసం చేసింది. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు ఆర్మీ అధికారులు. సరిహద్దు ప్రాంతాల్లోని 50 కిలోమీటర్ల వరకు రాకపోకలు బంద్ చేశారు. జమ్మూలోని అన్ని జిల్లాల్లో కరెంటు నిలిపివేశారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, జమ్మూలో పాక్ డ్రోన్ దాడులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సౌజన్య, పాకిస్తాన్ ఇప్పుడు తాజాగా జమ్మూను టార్గెట్ చేసింది. జమ్మూకు సంబంధించి మిసైల్స్ తోటి దాడికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే 8 మిసైల్స్ని కూడా S-400 సుదర్శన్ చక్ర డిఫెన్స్ సిస్టమ్ వాటిని నేలమట్టం చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పూర్తి స్థాయిలో మొదటి నుండి కూడా సాఫ్ట్ టార్గెట్ జమ్మూ కాశ్మీర్ అయింది. పేల్గా ఉగ్రదాడి తర్వాత నుంచి కూడా పాకిస్తాన్కు సంబంధించిన రేంజర్స్ మొత్తంగా సీజ్ ఫైర్ వైలేషన్కి పాల్పడుతూ వచ్చారు. నిన్న మొన్నటి వరకు స్మాల్ ఆర్ముడ్ వెపన్స్ తోటి దాడికి పాల్పడ్డారు. ఇక నిన్నటి నుండి కొంత వేగాన్ని కూడా పెంచారు, వెపన్స్ కూడా మార్చారు. ఇటు మోటార్ షెల్స్ని కావచ్చు, అలాగే ఆర్డినరీ షెల్స్ని వాడడం కావచ్చు, ఇవన్నీ కూడా వాడుతూ వచ్చారు. ఇక తాజాగా ఈరోజు సాయంత్రం భారత ఎప్పుడైతే 25 పట్టణాల్లో సుమారు 50కి పైగా డ్రోన్లతోటి పాకిస్తాన్ పైన దాడి చేసిందో అప్పటి నుంచి కూడా భారత్కు సంబంధించి ప్రతి దాడిగా చేయాలనేటువంటి దాంతో ప్రస్తుతం జమ్మూను టార్గెట్ చేసినట్టుగా భావిస్తూ ఉన్నారు. జమ్మూ ఎయిర్ స్ట్రిప్స్ సంబంధించి విమానాశ్రయానికి సంబంధించి దానిపైన కూడా డ్రోన్లతోటి దాడికైతే పాల్పడ్డారు. అయితే ఏ మేరకు నష్టం వాటిల్లింది అనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. పూర్తిగా కంప్లీట్గా జమ్మూ కాశ్మీర్ బ్లాక్అవుట్ స్టేజ్లో ఉంది. పూర్తిగా విద్యుత్కు సంబంధించిన సరఫరాను నిలిపివేశారు. డ్రోన్లకు సంబంధించినటువంటి దాడులు, మిసైళ్లకు సంబంధించిన దాడులు అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కొన్ని జాగ్రత్త చర్యలు అనేది కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే డ్రోన్లతోటి జమ్మూ కాశ్మీర్ వైపు దాడి అనేది కూడా ప్రారంభించారో అప్పుడే ఈ కరెంటుకు సంబంధించినటువంటి సరఫరాను నిలిపివేయడంతో పాటు అంతకుముందు నుంచి కూడా వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి ప్రతి దాడి ఉన్నా దానికి కౌంటర్గా దాడులు చేసేందుకు కానీ, దానికి వాటిని తిప్పికొట్టేందుకు కానీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి భద్రతా బలగాలకు సంబంధించిన మోహరింపు అనేది కూడా పూర్తి స్థాయిలో చేపట్టింది. వాటికి సంబంధించి ప్రస్తుతానికి భద్రతా బలగాలను అయితే భారీగా మోహరిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ జమ్మూ కాశ్మీర్ పైనే పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది. వాటికి సంబంధించి ప్రస్తుతానికి జమ్మూ పైన ఇప్పుడు దాడి జరుగుతూ ఉంది. దాంట్లో ఏ మేరకు నష్టం జరిగింది దానిపైన క్లారిటీ రావాలి. వాటిని తిప్పికొట్టడం పైనే, పాకిస్తాన్కు సంబంధించిన దాడిని తిప్పికొట్టడం పైనే పూర్తి స్థాయిలో భారత్ ఫోకస్ చేసింది. ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను, అలాగే ఆకాశ్ సిస్టమ్ను కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ అనేది కూడా చేశారు. విదేశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనుక మన దేశం వైపు కనుక వచ్చినట్లయితే ఈ 2 సిస్టమ్స్ కూడా వాటిని గాల్లోనే వాటిని బ్లాస్ట్ చేస్తాయి. వాటికి సంబంధించి దేశం మీద దాడి జరిగేటువంటి అవకాశం లేకుండా ముందుగానే పసిగట్టేటువంటి అవకాశం ఉంటుంది. రాడార్ సిస్టమ్ కూడా ఉంది. పాకిస్తాన్ నుంచి వైపు కానీ, లేకపోతే ఇతర దేశాల నుంచి, అంటే మనం బ్లాక్ చేసినటువంటి ప్రాంతం నుంచి ఏదైనా ఆబ్జెక్ట్స్ కనుక, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనుక వచ్చినట్లయితే వాటిని అడ్డుకోవడం కానీ, వాటిని గాల్లో పేల్చివేయడం లాంటి మిసైల్స్తో దాడి అనేది కూడా చేసేటువంటి
సంబంధించినటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. అయితే పాకిస్తాన్కి సంబంధించి ఆ వ్యవస్థ సరిగా పనిచేయలేదు. దాంతో భారత్ ఈజీగా పాకిస్తాన్ మీద దాడి అనేది కూడా చేయగలిగింది. లాస్ట్ టైం పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, పుల్వామా అటాక్ తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేకపోతే నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కూడా అట్లే జరిగింది. పాకిస్తాన్కి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం కూడా లాహోర్ వరకు భారత్కు సంబంధించినటువంటి డ్రోన్లు వెళ్ళి అక్కడ దాడి చేశాయి. అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టాన్ని HQ-9 సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టాన్ని కూడా నిర్వీర్యం చేసింది. ఇక ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ నుంచి మన దేశానికి వైపు వస్తున్నటువంటి దాడులకు సంబంధించి తిప్పికొట్టేందుకు మనకు రాడార్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఆకాశ్ సిస్టమ్, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇప్పటి వరకు. ఎందుకంటే ఈరోజు ఉదయం నిన్న రాత్రి ఎర్లీ అవర్స్లో పూర్తిగా దేశంలోని 15 సైనిక స్థావరాలపైన పాకిస్తాన్ మిసైల్స్ అలాగే డ్రోన్స్ తోటి అటాక్కు ప్రయత్నం చేసింది. బట్ ఏ ఒక్క అటాక్ కూడా సక్సెస్ఫుల్గా చేయలేకపోయింది. వాటన్నిటినీ కూడా భారత్కు సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, అలాగే రాడార్ సిస్టమ్ అంతా కూడా పసిగట్టడం, వాటిని గాల్లోనే పేల్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఉదయం చూసాం. ఇప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ని టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ చేస్తున్నటువంటి మిసైల్ దాడిని అలాగే డ్రోన్లతో చేస్తున్నటువంటి దాడులను కూడా అడ్డుకుంటుంది. సుమారు 8 మిసైల్స్ను కూడా S-400 ఇప్పటికే నేలమట్టం చేసిందనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది. మొత్తంగా ఒక హై అలర్ట్నెస్ అయితే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉంది. నాట్ ఓన్లీ ఎయిర్ మిసైల్స్ తోటే దాడి కాదు, సాంబా సెక్టార్లో నేషనల్ హైవేను కూడా టార్గెట్ చేసి భారీగా వారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కాల్పులకు పాల్పడుతూ ఉంది. 2-3 రోజుల నుంచి కూడా సివిలియన్స్ను టార్గెట్గా చేసుకొని దాడులు చేశారు. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఇండియాపైకి సర్జికల్ స్ట్రైక్ లాగా ఒక దాడికి అయితే ప్రయత్నం చేసింది. దాన్ని ప్రస్తుతానికి భారత ప్రభుత్వం, భారత్కు సంబంధించినటువంటి త్రివిధ దళ అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా వాటిని అడ్డుకుంటున్నాయి. ఏ క్షణాన్నైనా ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా, సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి మిగతా ప్రాంతాల్లో కూడా దాడి జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్తో పాటు రాజస్థాన్, గుజరాత్లో సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా కరెంటు అనేది కూడా తీసివేశారు. బ్లాక్అవుట్ అంటే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనుక వచ్చినట్లయితే సైరన్స్ని ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా సైరన్స్ను మోగిస్తున్నారు. ఎందుకంటే అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా సరిహద్దు వెంబడి సైరన్స్ మోగించడం కావచ్చు, బ్లాక్అవుట్ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ వచ్చిన అట్లాంటి పరిస్థితి కనుక ఉత్పన్నమైతే కరెంటు అనేది కూడా పూర్తి స్థాయిలో బంద్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఉన్నటువంటి వారి లైట్స్ని ఆఫ్ చేసి వారు సేఫెస్ట్ ప్లేసుల్లో ఉండడానికి ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉండాలి. ఈ సందర్భంలోనే జమ్మూ కాశ్మీర్తో పాటు ఇటు పంజాబ్, గుజరాత్, దాంతోపాటు రాజస్థాన్కి సంబంధించి రాజస్థాన్ చాలా ఎక్కువ సరిహద్దు ప్రాంతం ఉంది. సుమారు 1000 కిలోమీటర్ల వరకు కూడా సరిహద్దు ప్రాంతం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాలన్నిటిపైన కూడా ప్రస్తుతానికి ఫోకస్ పెట్టారు. వారితో పాటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్, మొత్తంగా ఓవరాల్ సెక్యూరిటీ అంటే LOC వెంబడి కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్ తోటి భారత్ బార్డర్ పంచుకుంటున్నటువంటి సరిహద్దు పంచుకుంటున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా రాడార్ వ్యవస్థను కావచ్చు, అలాగే ఈ S-400 లాంటి సిస్టమ్స్ అయితే యాక్టివేట్ చేసి అయితే పెడతా ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉంది. త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆపరేషనల్ ఫ్రీడమ్ కూడా భారత ప్రభుత్వం నుంచి ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఎప్పటికప్పుడు PM స్థాయిలో మానిటరింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా అధికారులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవలంబించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, వాటన్నింటిపైన కూడా ప్రస్తుతం భారత ప్రభుత్వం వర్కౌట్ చేస్తూ ఉంది. సౌజన్య, మదర్, జమ్మూలో సిచ్యుయేషన్ కి సంబంధించి ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా? ఎస్పెషల్లీ జమ్మూ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన పరిస్థితి ఏంటి? జమ్మూ ఎయిర్పోర్ట్ని టార్గెట్గా చేసుకొని వాటిపైనే మిసైల్స్ తోటి కావచ్చు, డ్రోన్లతోటి కానీ దాడులు అనేది కూడా చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ప్రస్తుతానికి S-400 సిస్టమ్ అంతా కూడా ఆ మిసైల్స్నే కూల్చివేసింది. అయితే వాటికి సంబంధించి ఏదైనా మిసైల్ హిట్ అయిందా, లేకపోతే వాటిని పేల్చివేసిన సందర్భంలో వాటి ప్రభావం ఏ మేరకు ఎయిర్ స్ట్రిప్ పైన పడిందనే దానిపైన ఇంకా స్పష్టత అనేది కూడా రావాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో విద్యుత్కు సంబంధించినటువంటి సరఫరాను నిలిపివేశారు. వాటితో పాటు మొబైల్ కమ్యూనికేషన్కి సంబంధించి కూడా కొంత అక్కడ సిగ్నలింగ్ అంతా కూడా వాటి ఫ్రీక్వెన్సీని అంతా కూడా తగ్గించినట్టుగా తెలుస్తూ ఉంది.
కాబట్టి అక్కడి నుంచి కొంత సమాచారం అనేది కూడా రావట్లేదు పూర్తి స్థాయిలో. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ అయిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల పైన ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎయిర్ స్ట్రైక్ సంబంధించి పూర్తి స్థాయిలో మిసైల్స్ తోటి డ్రోన్లతోటి దాడులు అనేది కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి వాటిని మన S-400 సుదర్శన్ చక్ర లాంటి డిఫెన్స్ సిస్టమ్ ఏ మేరకు ఆపగలుగుతుంది, వాటికి సంబంధించినటువంటి సామర్థ్యానికి సంబంధించే ఒక క్వశ్చన్ అనేది కూడా ఉంది. అది సక్సెస్ఫుల్గా వాటిని గాల్లోనే పేల్చివేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదం కూడా ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఉదయం కూడా చాలా ప్రాంతాల్లో 15 ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిసైల్స్తో దాడి జరిగింది. వాటన్నిటిని కూడా భారత్ సక్సెస్ఫుల్గా వాటిని గాల్లోనే పేల్చివేసింది. ఇప్పుడు కానీ ఒకటే ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకొని మిసైల్స్ తోటి అలాగే డ్రోన్లతోటి కూడా దాడి అనేది కూడా చేస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించి డిఫెన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ పూర్తిగా వాటిని అడ్డుకునేటువంటి దానిపైన ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం అనేది కూడా రావాల్సి ఉంది. బట్ ఓవరాల్ సిచ్యువేషన్కి సంబంధించి శాటిలైట్ కమ్యూనికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హై అండ్ ఎక్విప్మెంట్స్ అనేది కూడా ఉంది. గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థలకు సమాచారం రావడం కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి సూచనలు చేయడం, వాటికి సంబంధించి ఆర్డర్లు ఇవ్వడానికి సంబంధించి పూర్తి స్థాయిలో శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. బట్ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మీడియాకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నార్మల్ మొబైల్ కమ్యూనికేషన్ పైన పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సామాన్య ప్రజలు కానీ వీళ్ళంతా కూడా నార్మల్ మొబైల్ కమ్యూనికేషన్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. వాటికి సంబంధించినటువంటి ఏ మేరకు జమ్మూ కాశ్మీర్లో దానికి సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడికి సంబంధించి ఎంత మేరకు నష్టం జరుగుతుంది, లేకపోతే వాటిని ఎలాంటి నష్టం జరిగిందా అనే దానిపైన మాత్రం ఒక స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. కానీ భారత్ మాత్రం పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే సైన్యానికి సంబంధించిన అదనపు మోహరింపులు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చేసింది. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసింది. వాటికి ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి తీరు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా పాకిస్తాన్ కాదు గగనతలం నుంచి ఎనీ ఆబ్జెక్ట్ మన దేశం వైపుగా అనుమానితంగా వచ్చినట్లయితే వాటిని అడ్డుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పూర్తిగా మనకున్నటువంటి వ్యవస్థకు ఉంది. డిఫెన్స్ వ్యవస్థకు పూర్తి స్థాయిలో ఉంది. వాటిని ఖచ్చితంగా మిసైల్స్ని కానీ లేకపోతే డ్రోన్లతోటి పాకిస్తాన్ చేసేటువంటి దాడులను ఖచ్చితంగా అడ్డుకుంటాయి. వాటికి సంబంధించినటువంటి ఆ దిశగానే భారత్ అన్ని ఏర్పాట్లను అనేది కూడా ముందస్తుగానే చేస్తున్నారు. చాలా రోజుల నుంచి కూడా సరిహద్దుల వెంబడి ఈ డిఫెన్స్ సిస్టాన్ని ఇంప్లాంట్ చేయడం, వాటిని అక్కడికి ఇన్స్టాలేషన్ చేయడం, వీటన్నింటిపైన కూడా ఫోకస్ చేశారు. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులతోటి మాట్లాడినటువంటి సందర్భాల్లో కావచ్చు, రివ్యూ చేసినటువంటి సందర్భాల్లో కావచ్చు, వారికి ఎట్లాంటి ఎక్విప్మెంట్ కావాలి, లేకపోతే పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి దాడి జరిగేటువంటి అవకాశం ఉంది, వీటన్నింటిపైన కూడా పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ అనేది కూడా చేశారు. దానికి సంబంధించే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడి చాలా పెద్ద దాడిగా జరుగుతూ ఉంది. చాలా ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. దాంట్లో సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇక సివిలియన్స్కు సంబంధించినటువంటి ఇండ్లను కూడా టార్గెట్గా చేసుకొని దాడులు అనేది కూడా చేస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించి ఏ మేరకు నష్టం జరిగింది దానిపైన ఇంకా భారత ప్రభుత్వం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ. జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం. జమ్మూ రాష్ట్రంలో మొత్తం 7 చోట్ల భారీగా పేలుడు శబ్దాలు సంభవించాయి. పలుచోట్ల పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. జమ్మూ నగరం మొత్తం బ్లాకౌట్ చేశారు. 8 పాకిస్తాన్ మిసైల్స్ ను S-400 డిఫెన్స్ సిస్టంతో భారత సైన్యం ధ్వంసం చేసింది. దీంతో ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని హెచ్చరించారు ఆర్మీ అధికారులు. సరిహద్దు ప్రాంతాల్లోని 50 కిలోమీటర్ల వరకు రాకపోకలు బంద్ చేశారు. జమ్మూలోని అన్ని జిల్లాల్లో కరెంటు నిలిపివేశారు అధికారులు. మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. ఇంత కట్టడి చేశాక కూడా పాక్ కాల్పులకు తెగబడుతోంది, డ్రోన్స్ తో దాడులకి పాల్పడుతోంది, ఎట్లా చూడాలి సార్? నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్ చెప్పండి. ఇంతకుముందే నేను మన ఛానల్లో కూడా నేను మాట్లాడాను, ఈ రోజు రాత్రికి ఏదో జరగబోతుందని. అలాగే పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలు ఇట్లాంటి మోసం చేస్తుందనేది మనకు తెలుసు. మనం అనుకున్నాము సింధూర్ 1తోనే ముగిద్దామని అనుకున్నాం, కానీ వాళ్ళు అట్లాంటి అవకాశం ఇవ్వలేకపోయారు. ఈరోజు జమ్మూ అక్నూర్ రీజన్ లో కంప్లీట్ గా పఠాన్కోట్ నుండి అప్ టు ఉరి వరకు బార్డర్ లో హెవీ ఫైరింగ్ చేస్తూ ఇప్పుడిప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ జమ్మూ, అక్నూర్ తర్వాత ఆర్మీ బేస్డ్ లో అన్ని బేస్డ్ లో ఆర్మీ బేసెస్ లో అటాక్ చేయటం మొదలు పెట్టారు. అండ్ డ్రోన్స్ అటాక్ చేశాయి. డ్రోన్స్ ని మన వాళ్ళు S-400 తో ఇంటర్సెప్ట్ చేసి
వాటిని డిస్ట్రాయ్ చేయటం జరిగింది. అండ్ అలాగే టోటల్లీ బ్లాక్అవుట్ చేయటం జరిగింది జమ్మూని, ఆ ఏరియాని కూడా. అండ్ తప్పకుండా పాకిస్తాన్ తగిన మూల్యం చెందాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్లీ రేపటి ఉదయం వరకు మరి పాకిస్తాన్ ఉంటుందా ఉండదా అనేది కూడా నాకు డౌట్ గానే ఉంది. అండ్ తప్పకుండా మనం అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వాళ్ళు ఇట్లాంటి కవింపు చర్యలకు పాల్పడ్డారు. చాలా సివిలియన్స్ పైన దాడులు చేస్తున్నారు. అట్లాగే ఆర్మీ, ఎయిర్పోర్ట్ దాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు మనం ఏమంటాము డ్రోన్స్ తో అటాక్ చేస్తున్నారమ్మా. సో మనము S-400 ని ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడ యాక్టివేట్ చేయలేదు, రెడీగా పెట్టాం కానీ యాక్టివేట్ చేయలేదు. ఇప్పుడు యాక్టివేట్ అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్ ని డిస్ట్రాయ్ చేయటం కూడా జరిగింది. అండ్ ఇక పైన మన ఫైటర్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ డెఫినెట్ గా ఐ థింక్ ఇక సిచ్యువేషన్ సీరియస్ గానే ఉంటుంది. అండ్ రేపటి వరకు మరి పాకిస్తాన్ ఏమవుతుంది అనేది కూడా మనం చూడాలి. అండ్ నేనేం చెప్తున్నానంటే భారతదేశ ప్రజలందరూ బార్డర్ లో ఉన్న, సెంట్రల్ ఇండియాలో ఉన్న, ఈస్ట్ ఇండియాలో ఉన్న అందరూ అప్రమత్తంగా ఉండాలి. అండ్ మనము మన సైనికులకి, మన డిఫెన్స్ ఫోర్సెస్ కి సపోర్ట్ గా ఉండాలమ్మా. థ్యాంక్ యూ సార్. కృష్ణారెడ్డి గారు చెప్పండి సార్. ఈ సరిహద్దు పట్టణాలు ఏవైతే ఉంటాయో రాజస్థాన్ కానీ ఇంకా అనేక పట్టణాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇది ఓన్లీ ఒక ప్రికాషనరీ మెజర్ అయినా సార్ ఈ బ్లాక్అవుట్ ప్రకటించడం అనేది? అవునమ్మా, నిన్ననే బ్లాక్అవుట్, నిన్న కూడా ఢిల్లీ అట్లాంటి ప్లేస్ లో ఒక 1/2 అవర్ 15 మినిట్స్ ట్రయల్ చేశారు. కానీ ఈ రోజు నిన్న బార్డర్స్ లో మొత్తం బ్లాక్అవుట్ ఉండింది. ఇప్పుడు టోటల్ బ్లాక్అవుట్ ఉంది. అండ్ శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి టోటల్ ఫైటర్స్ లేస్తున్నాయి. ఇక పైన జమ్మూ, అఖ్నూర్, పఠాన్కోట్, అట్లాగే మనం ఏమంటాము ఈ సాంబా సెక్టర్ లో కూడా, జమ్మూ సాంబా సెక్టర్ లో కూడా చాలా హెవీగా ఫైరింగ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ అదే ఈ రోజే కాదు, గత 10 రోజులుగా చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు డ్రోన్స్ తో అటాక్ చేశారు కనుక వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. అండ్ ఆల్రెడీ మన అన్ని కంప్లీట్ గా ఎయిర్ మిజైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, S-400 అన్ని అయ్యాయి. ఇప్పుడే ఫైటర్స్ అన్ని లేస్తున్నాయి. అండ్ మీరు చూస్తున్నారు లైవ్ గా. డెఫినెట్ గా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఏం జరుగుతుంది అనేది. V6 ప్రేక్షకులందరికీ కూడా మీరు వివరించే ప్రయత్నం చేయండి. సార్ S-400 గురించి ఏమైనా కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దట్ సార్? S-400 అనేదమ్మా అక్కడ నుంచి వచ్చే ఏ మిజైల్ అన్నా ఇంటర్సెప్ట్ చేసి దాన్ని పసిగట్టి, అంటే రడార్ సిస్టమ్ అన్నమాట. అది సూపర్ సోనిక్. ఇది తర్వాత అది అరౌండ్ 300 నుంచి 400 కిలోమీటర్స్ వరకు ఛేదించేటటువంటి ఇది. అంటే తక్కువ 10 కిలోమీటర్స్ నుండి 400 కిలోమీటర్స్ వరకు ఛేదించి ఆ మిజైల్ ని ఛేదించి దాన్ని హిట్ చేయగల సత్తా కలిగినటువంటి రష్యా నుండి మనం కొన్నటువంటి ఆయుధం అమ్మా అది. సో అది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ బేసికల్లీ. సో ఆ మిజైల్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి ఏదైనా టార్గెట్ వచ్చినప్పుడు దాన్ని హిట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. అదే వాడారు. మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్ ని నాశనం చేశారు. కొన్ని స్టార్టింగ్ లో పడి ఉంటాయి, పబ్లిక్ ప్లేస్ లో పడి ఉన్నాయి. అండ్ బ్లాక్అవుట్ అయ్యింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు టోటల్లీ జమ్మూ అంతా బ్లాక్ లో ఉంది, ఆ బార్డర్ అంతా బ్లాక్ లో ఉంది. అండ్ డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అమ్మా. అండ్ డెఫినెట్లీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అండ్ డెఫినెట్ గా భారతదేశం కూడా, భారత బలగాలు కూడా ధీటుగా ఏది ఆన్సర్ ఇస్తాయి. రేపటి వరకు మనం విందాం ఏం జరుగుతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ సరిహద్దులు బాంబుల మూతతో దద్దరిల్లుతున్నాయి. మోర్టార్లు, యుద్ధ ట్యాంకులతో భారీగా ఫైరింగ్ చేస్తోంది పాక్. సరిహద్దు ప్రాంతాల్లో 16 మంది ప్రజలు మరణించారని తెలిపింది భారత్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సహా ఎల్ఓసీలో పాక్ మిసైల్ అటాక్ ను తిప్పికొట్టింది. లాహోర్లో పాక్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది భారత్. భారత్ పాక్ కాల్పులతో ఎల్ఓసీ సహా సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మోటార్లు, షెల్స్తో దాడులు చేస్తోంది పాక్ సైన్యం. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలాలో దాడులు చేసింది పాక్. అలాగే లుధియానా, ఉదంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, ఫలోది, భుజ్ ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. పాక్ సైన్యం హెవీ ఫైరింగ్ తో 16 మంది భారత పౌరులు మరణించారు. మరోవైపు పాక్ దాడులను ధీటుగా తిప్పికొడుతోంది భారత ఆర్మీ.
పాక్తో ఉద్రిక్తతల వేళ పంజాబ్ బార్డర్లో గస్తీ ముమ్మరం చేసింది భారత్. సరిహద్దులోని 6 జిల్లాల్లో స్కూళ్లను క్లోజ్ చేశారు అధికారులు. ఫిరోజ్పూర్, పఠాన్కోట్, అమృత్సర్, గురుదాస్పూర్ సహా పలు ప్రాంతాల్లో 72 గంటల పాటు పాఠశాలలకు హాలిడేస్ ఇచ్చారు. పంజాబ్లోని ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల్లో హర్యానాకు చెందిన జవాన్ దినేష్ కుమార్ శర్మ అమరులయ్యారు. జమ్మూలోని పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులను తిప్పికొట్టే క్రమంలో శత్రు సైన్యం తూటాలకు ప్రాణాలు విడిచారు. దినేష్ కుమార్ శర్మకు భార్య, 2 పిల్లలున్నారు. దినేష్ మరణ వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్ కు ప్రయత్నించిన పాక్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్. పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా దాడి చేసినట్లు తెలిపింది సైన్యం. హార్పీ డ్రోన్లను ఉపయోగించి పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసినట్లు తెలిపింది. బఠిండా, చండీగఢ్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, జలంధర్, లుధియానా సహా ఇతర ప్రదేశాల్లో పాక్ ప్రయత్నాలను విఫలం చేసినట్టు తెలిపింది. S-400 డిఫెన్స్ సిస్టంతో పాక్ దాడులను తిప్పికొట్టినట్లు తెలిపింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్పై మరోసారి మెరుపు దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. పాక్లోని 25 పట్టణాలపై 50కి పైగా డ్రోన్లతో దాడి చేస్తోంది భారత్. లాహోర్లో పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నిర్వీర్యం చేసింది. రావల్పిండి సహా అనేక ప్రాంతాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది భారత్. రాజస్థాన్ జైపూర్లోని మాన్ సింగ్ స్టేడియంకు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్టేడియం మూసేసి తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ నెల 11న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ వేదికను మార్చింది బీసీసీఐ. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ను అహ్మదాబాద్కు షిఫ్ట్ చేసింది బీసీసీఐ. పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆ దేశ వెబ్ కంటెంట్పై నిషేధం విధించింది భారత్. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓటీటీ కంటెంట్ను బ్యాన్ చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. దీంతో పాక్ వెబ్ సిరీస్లు భారత్లో ఆగిపోనున్నాయి. ఆ దేశ సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్ సహా మీడియా కంటెంట్ సేవలన్నీ రద్దు కానున్నాయి. ఇప్పటికే ఓటీటీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం. జమ్మూ రాష్ట్రంలో మొత్తం 7 చోట్ల భారీగా పేలుడు శబ్దాలు సంభవించాయి. పలు చోట్ల పాక్ ప్రయోగించిన డ్రోన్స్ ను భారత డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. జమ్మూ నగరం మొత్తం బ్లాకౌట్ చేశారు. 8 పాకిస్తాన్ మిసైల్స్ ను S-400 డిఫెన్స్ సిస్టంతో భారత సైన్యం ధ్వంసం చేసింది. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు ఆర్మీ అధికారులు. సరిహద్దు ప్రాంతాల్లోని 50 కిలోమీటర్ల వరకు రాకపోకలు బంద్ చేశారు. జమ్మూలోని అన్ని జిల్లాల్లో కరెంటు నిలిపివేశారు అధికారులు. జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం. జమ్మూ రాష్ట్రంలో మొత్తం 7 చోట్ల భారీగా పేలుడు శబ్దాలు సంభవించాయి. పలు చోట్ల పాక్ ప్రయోగించిన డ్రోన్స్ ను భారత డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. జమ్మూ నగరం మొత్తం బ్లాకౌట్ చేశారు. 8 పాకిస్తాన్ మిసైల్స్ ను S-400 డిఫెన్స్ సిస్టంతో భారత సైన్యం ధ్వంసం చేసింది. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు ఆర్మీ అధికారులు. సరిహద్దు ప్రాంతాల్లోని 50 కిలోమీటర్ల వరకు రాకపోకలు బంద్ చేశారు. జమ్మూలోని అన్ని జిల్లాల్లో కరెంటు నిలిపివేశారు అధికారులు. రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. సార్, జగన్మోహన్ గారు, కొద్దిసేపటి క్రితమే మనం మాట్లాడుకున్నాం. బట్ నౌ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే జమ్మూ కాశ్మీర్ ఎయిర్ స్ట్రిప్ పైన పాకిస్తాన్ మిసైల్స్ ప్రయోగిస్తున్న పరిస్థితి. యాజ్ ఆఫ్ నౌ S-400 తిప్పికొడుతోంది. ఏంటి సార్, ఎట్లా చూడాలి ఇప్పుడున్న సిచ్యువేషన్? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇస్ డెఫినెట్ ఎస్కలేషన్ అండి. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఆన్ మై హెడ్ ఫోన్స్. జస్ట్ గివ్ మీ 1 moment. షూర్ సార్. సార్, జగన్మోహన్ గారు, సార్, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? 2 JF-17 ఫైటర్ జెట్లతో పాకిస్తాన్ ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. రెండింటినీ కూడా మన S-400 రక్షణ వ్యవస్థతో భారత్ సక్సెస్ఫుల్ గా అడ్డుకోగలిగింది. సార్, JF-17 ఫైటర్ జెట్లతో దాడి చేసింది పాకిస్తాన్. సార్, జగన్మోహన్ గారు. Okay, for some reason the headphones are not connecting. And yeah, okay. Sir. Can you hear me now? Yes, sir. You're clear. Yeah. Okay. Definite escalation, Andy. This is something which అందరూ have been guessing అవుతుంది అని.
ఇప్పుడు the desperation has come out clearly Hmm. to the point where I'm also told that the raids have taken place in different sectors, and 2 of their fighter aircrafts have also been down. Of course, by tomorrow morning we'll have a very clear briefing from the concerned authorities. But మన సైడ్ నుంచి అయితే వాళ్ళు ఎస్కలేట్ చేయడం కూడా బాగా చేశారు. Hmm. So definitely our response will be equally strong or stronger. అది ఒక సైడ్ అయితే, సెకండ్ స్టెప్ ఇస్ what kind of weapons we can actually counter, what we cannot counter is also the reality of war అండి. ఇప్పుడు మనం చూసాము villages which have been hit with long range artillery. Hello, సార్ చెప్పండి సార్. artillery is like a bullet లాంటిదండి. Hmm. Bullet fire చేశాక very difficult to actually stop it Yeah. till it hits something, or you have to stay away from it. అలాగే ఇప్పుడు ఆర్టిలరీ కూడా దే ఆర్ ఫైర్డ్ ఫ్రమ్ యాజ్ అ ప్రొజెక్టైల్. ఒకసారి ఆఫ్టర్ ఇట్ లీవ్స్ ద వెపన్, ఇట్ ట్రావెల్స్ వాట్ ఎవర్ రేంజ్ అండ్ డిస్టెన్స్ ఇట్ హెస్ బీన్ క్యాలిబ్రేటెడ్ ఫర్ అండ్ వేర్ ఎవర్ ఇట్ సపోజ్ టు గో, అక్కడికి వెళ్ళి పడుతుంది అది. అండ్ అన్ఫార్చునేట్లీ అలాంటి చిన్న టార్గెట్ ని ట్రాక్ చేసి డిస్ట్రాయ్ చేయటం విచ్ ఇస్ ట్రావెలింగ్ ఎట్ దట్ స్పీడ్ ఇస్ నాట్ పాసిబుల్. అందుకని ఆర్టిలరీ షెల్స్ ని అవాయిడ్ చేస్తారు కానీ యూ డోంట్ ట్రై టు డిస్ట్రాయ్ ఇట్. Okay. Whereas missiles, almost every missile will have a counter missile which will be able to, most of the missiles will be able to counter it. Sir. So ఇప్పుడు అయ్యే పరిణామాలు ఏదైతే, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆర్టిలరీ షెల్స్ అనేది దర్ లిమిటెడ్ రేంజ్, మాక్సిమం రేంజ్ ఇస్ అబౌట్ 50 to 60 kilometers. Hmm. సో ఆ రేంజ్ లో వాళ్ళ బార్డర్స్ నుంచి, వాళ్ళ అడ్వాన్స్ పొజిషన్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఫైర్ చేస్తున్నారో అంతవరకు వాళ్ళు కొట్టినా మనం మాక్సిమం వీ కెన్ డూ ఇస్ ఎవాక్యువేట్ దీస్ ప్లేసెస్ అండ్ కమ్ టు సేఫ్ జోన్స్. Okay. వాళ్ళ రేంజ్ కన్నా బట్ నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి అయితే ఆర్టిలరీ షెల్స్ వస్తున్నాయో ఆ ఆర్టిలరీ గన్స్ ని డిస్ట్రాయ్ చేయాలి మనం. Hmm. అది డెఫినెట్లీ ఆర్మీ వుడ్ బి అట్ ద టాస్క్, బికాస్ ఆర్టిలరీ మళ్ళీ వెంటనే లొకేట్ చేసి ట్రయాంగులేట్ చేసి వెంటనే మళ్ళీ తిరిగి కొడతారనమాట. Sir. సో అది మనం కొడతారని అనుకుంటున్నాను, అండ్ వీ షుడ్ బి అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్ ఆఫ్ దట్. Sir, what is Second this thing- JF-17 fighter jets, sir? అవునండి, JF-17 fighter jets are Chinese manufactured fighters, which Pakistan has acquired some time back, and it is supposed to be one of their frontline aircrafts andi. Oh. Along with F-16s, JF-17s kuda are one of their frontline aircrafts. Hmm. 2 of those aircrafts have been hit by us is what they have claimed. Hmm. Okay. సో మన సైడ్ నుంచి ఇంకా క్లియర్ ప్రెస్ నోట్ కానీ బ్రీఫ్ కానీ ఏం రాలేదండి. Hmm. ఐఎమ్ షూర్ వస్తుంది, బట్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు క్లెయిమ్ చేశారు మా ఎయిర్క్రాఫ్ట్స్ 2 ఇండియన్స్ షూట్ డౌన్ చేశారు అని. ఇప్పుడు మొత్తం బార్డర్ ఏరియాస్, బార్డర్ డిస్ట్రిక్ట్స్ మొత్తం అన్ని చోట్ల కూడా ఈ S-400 ని యాక్టివేట్ చేసిందా సార్ రక్షణ శాఖ? మనకి మన సిస్టమ్స్ గురించి మనం కొంచెం తక్కువే మాట్లాడుకుంటే బెటర్ అమ్మా, బట్ స్టిల్ ఐ జస్ట్ ద ప్రిలిమినరీ థింగ్ చెప్తాను. S-400 is one of the air defense systems and it is not all the systems. Okay, so there is nothing to worry about. Manaki we have multiple layered air defense systems, and defense anedi eppudu kuda it is a defensive capability. Our definition lone untundi. Correct. Attack capability is our greatest strength. Yeah. While we can defend, we can also attack kada. Correct. మన అటాక్ కేపబిలిటీ ఇస్ మచ్ ఫార్ సుపీరియర్ టు దేర్. ద స్ట్రెంగ్త్ కానీ కేపబిలిటీ కానీ 2 రకాల మనం ముందడుగు వేయచ్చు అండ్ వేస్తామని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి.
పూర్తిగా కూడా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు, మట్టి కరిపించారు. సో ఎయిర్ స్ట్రైక్స్తో మాత్రం 9 ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేశారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఇటు భారత్కి సంబంధించి కూడా పూర్తిగా ఎక్కువ పౌరుల మీద అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఎయిర్ స్ట్రైక్లు ఏదైతే అటాక్ చేశారో సో యుద్ధ విమానాలు ఎలాంటి విమానాలు అందులో వాడారు, తర్వాత ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయనే విషయాలను ఎక్స్ ఆర్మీ డాక్టర్ కృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు చూస్తే పాక్ ఆర్మీ కూడా సరిహద్దుల్లో పాక్ తెగబడుతుంది కాల్పులకు. ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి కూడా ఈ కాల్పులు చేస్తుంది. సో ఫర్దర్గా ఎట్లుండబోతుంది, మనం వాడేటువంటి టెక్నాలజీ ఎట్లా ఉంటుంది? ఓకే, మనము 22 ఏప్రిల్ పుల్వామాకి బదులుగా ఏదైతే మనం రివెంజ్లో భాగంగా నిన్న ఫేజ్ 1 లెసన్ 1లోనే మనకి 10 టార్గెట్లు ఉన్నాయి. పాకిస్తాన్లో ఏమేమి చేయాలనేది మోడీ గారు మన ఫోర్సెస్ నిర్ణయించుకున్నాయి. ఆ నిర్ణయం ప్రకారంగానే నేను అన్ని ఛానల్స్లో చెబుతూ వస్తున్నాను. టార్గెట్స్ ఫిక్స్ అయ్యాయి. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు అనేది డిసైడ్ అవుతుంది. ఆ ఎప్పుడు అనేది నిర్ణయించారు. ఈరోజు ఉగ్రవాద స్థావరాలు 9 ఉన్నాయా అనే ఒక సర్ప్రైజ్ ప్రపంచానికి తెలిసింది. కానీ ఇంకా 12 ఉన్నాయి అనేది మన దగ్గర ఉంది. ఆ 12 పని కూడా 12 స్థావరాలు కూడా 1-2 డేస్లో ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఫేజ్ 1లో లెసన్ 2లో అవుతుంది. ఒకవేళ లెసన్ 2లో కంటే ముందే మేము అయ్యో ఎయిర్ అటాక్ జరిగింది, రాఫెల్స్తో మమ్మల్ని కొట్టారు, చావు దెబ్బ కొట్టారు, మనం లేవలేము అని ఒకవేళ పాకిస్తాన్ అనుకొని ఏదైనా దుస్సాహసం చేసే ప్రయత్నం చేస్తే ఫుల్ టైం వార్ జరుగుతుంది. వెతికి వేటాడి కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అన్నట్టుగా బార్డర్లో చాలా షిల్లింగ్ జరుగుతుంది. అమాయక ప్రజల మీద షిల్లింగ్ చేస్తున్నారు, ఫైరింగ్ చేస్తున్నారు. మన దగ్గర రివెంజ్ తీసుకోవటానికి లేదని కాదు, మన దగ్గర ఉంది. ఈరోజు రేపో వాళ్ళ పని అవుతుంది. పినాకా లాంటి మిసైల్స్ ఏదైతే క్రూజ్ మిసైల్స్ ఉన్నాయో వాటిని పెడితే వాళ్ళ పోస్టుల అడ్రస్ లేకుండా పోతుంది. అది జరగబోతుంది. అండ్ ఈరోజు రేపో తప్పకుండా వాళ్ళు దుస్సాహసం చేసేటటువంటి అనేక పరిస్థితులు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అట్లాగే న్యూక్లియర్ని మేము వాడతామనే దాని మీద కూడా ఉంది. అంత సీన్ లేకపోయినా మనం యాజ్ అ ప్రొటెక్టివ్ మెజర్ మన ఫైటర్స్ అన్నీ కూడా మన బార్డర్లో గస్తీ తిరుగుతూనే ఉన్నాయి. మన దగ్గర యాంటీ మిసైల్ ఏదైతే సిస్టమ్ ఉందో, బ్యాలిస్టిక్ మిసైల్ అక్కడి నుంచి వస్తే మనము వాళ్ళని సూపర్సోనిక్ వాళ్ళని పసిగట్టి మన రడార్ ద్వారా వాళ్ళని కొట్టేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. కనుక మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశంలో బార్డర్లో ఉండే ప్రజలు, స్పెషల్లీ రాజస్థాన్, బికానియర్, జైసల్మేర్, బాడ్మేర్, అక్కడి నుంచి అట్లాగే పంజాబ్, అమృత్సర్, ఫిరోజ్పూర్, ఇవన్నీ కూడా అప్ టు పూంచ్, రజోరీ, ఈ సెక్టార్స్ అన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. అండ్ టైం టు టైం కమ్యూనికేట్ చేయాలి. అండ్ తప్పకుండా ధైర్యంగా ఉండాలి. మనం తగిన డిఫెన్స్ ఫోర్సెస్కి సపోర్ట్ చేయాలి. పార్టీలకు అతీతంగా ఉండాలి. అండ్ మనము నేషన్ 1 అనేది మనం ఈరోజు చూపించుకోవాలి. పాకిస్తాన్ ఒకవేళ దుస్సాహసం చేస్తే 2-3 రోజులలో పాకిస్తాన్ పనిపట్టేటటువంటి పరిస్థితి మోడీ గారి దగ్గర ఉంది. ప్లాన్ ఉంది, స్కెచ్ ఉంది. ఆ స్కెచ్ ప్రకారంగా వెళ్తున్నాం. ఎవరు ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేది మాత్రం చెప్తున్నాను. ఇక ఏదైనా దుస్సాహసం చేస్తే మనము 10 కిలోమీటర్ల రేంజ్ నుండి 400 కిలోమీటర్స్ రేంజ్ వరకు మొత్తం ఎక్కడ కదలికలు వచ్చినా కొట్టేటటువంటి పరిస్థితి మనం పెట్టుకున్నాము. అక్కడ నేవల్ కానివ్వండి, ఇటు ఆర్మీ కానివ్వండి, ఇటు ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నిన్న 3 కలిసి జాయింట్ ఆపరేషన్ జరిగింది. దిక్కు దివానా లేదు పాకిస్తాన్కి మనం చేసి కొట్టి వచ్చేంతవరకు. 25 నిమిషాల్లో 9 ప్రాంతాల్లో ఎన్ని బాంబులు అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పను. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా రేపు ఇంకా లెసన్ 2, లెసన్ 3లో ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు తప్పకుండా మనం మాట్లాడుకుందాం. అంటే మన భూభాగం నుండే అటాక్ జరిగిందా, వారి భూభాగంలోకి ఏమైనా వెళ్తుందా మన సైన్యం? ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ, సొఫిస్టికేషన్ అండ్ వెపనరీ సిస్టమ్ ఏదైతే ఉందో మనం పాకిస్తాన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడే ఉండి కొట్టేటటువంటి పరిస్థితి. మన దగ్గర ఉండేటటువంటి మిసైల్ సిస్టమ్ 15 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల దగ్గర నుంచి 5500 కిలోమీటర్ల వరకు పోయేటటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్, క్రూజ్ మిజైల్స్, రకరకాల మిజైల్స్ ఉన్నాయి. విత్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. న్యూక్లియర్ అని పాకిస్తాన్ భయపెడితే ఇక్కడ ఇండియా భయపడాల్సినటువంటి అంత సీన్ లేదు.
ఏదైతే మన మీద 3 ఫైటర్స్ని ఇండియన్ ఫైటర్స్ని కొట్టాము అని అంటే వారు ఒకవేళ కొట్టి ఉంటే చూపించమనండి. అభినందన్ని ఎలాగైతే కొట్టారో అభినందన్ పట్టుకున్నారో చూపించారు కదా, అలా చూపించమనండి. ఇలాంటివన్నీ కూడా ప్రపంచాన్ని మభ్యపెట్టి అబద్ధాలాడేటటువంటి, తెలుగులో లత్కోర్ అంటారు కదా, అట్లాంటి పని చేసేటటువంటిది పాకిస్తాన్. చెప్తున్నాను కదా, యూజ్లెస్, ఎథిక్స్ లెస్, అండ్ వాళ్ళని ఎలా చేయాలో కూడా తెలియదు. సిగ్గు శరం లజ్జ లేకుండా నిన్న పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ ప్రధానమంత్రి ఏం చెప్పాడో మీరు వినండి, ఒకసారి ప్రజలకు వినిపించండి. అట్లాగే ప్రపంచానికి కూడా చెప్పండి ఇట్లాంటి పనికి మాలిన పనులు పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ డాగ్స్ చేస్తున్నారు లేదా పాకిస్తాన్ పిగ్స్ చేస్తున్నారు అనేది మనం ప్రతి ఇండియన్కి చెప్పాల్సినటువంటి ఈరోజు అవసరం ఉంది. సో ఇన్ని మనం 23 తారీఖు ఏప్రిల్లోనే ప్రకటించాం. సింధు వాటర్ స్టక్ చేశాం. అండ్ వాళ్ళ ఏదైతే ఉందో యూట్యూబ్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో బ్లాక్ చేశాం. పైన ఫ్లయింగ్ జోన్ని బ్యాన్ చేశాం. సో అన్నీ చేశాం. అండ్ ఆల్రెడీ వారు ప్రకటించాం. మనం ఈరోజు ఒకటి వాళ్ళ నడవడికని బట్టి మనం లెసన్స్ టీచ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు ఈరోజు నైట్కి మాత్రం ఏదో చేసే అవకాశం ఉంటుంది. రేపో ఎల్లుండో పాకిస్తాన్ మనం పరిస్థితులు చూడబోతున్నాం. ప్రెవిషన్ ఏదైతే స్ట్రైక్ జరిగిందో, ఇప్పుడు జరిగిన ప్రెవిషన్ స్ట్రైక్లో సో ఎట్లాంటి యుద్ధ విమానాలు ఉపయోగించారు? సో మొత్తం ఓవరాల్గా ఎన్ని పాల్గొన్నాయి? నేను నంబర్స్ మాత్రం చెప్పను. జాయింట్ ఆపరేషన్ జరిగింది. మనకి కరాచీ అంటే అరేబియన్ సీ నుండి నావెల్ కొట్టారా, ఆర్మీ రాఫెలే కొట్టిందా? రాఫెల్స్ అయితే పార్టిసిపేట్ చేశాయి. అన్ని సైడ్లో రాఫెల్స్ ఉన్నాయి. అండ్ ఆర్మీ అన్నీ పాల్గొన్నాయి జాయింట్ ఆపరేషన్. మనము ప్రతిసారి ఓన్లీ లైన్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి కొట్టాము. పోయినసారి బాలాకోట్, ఈసారి ఇంటర్నేషనల్ బార్డర్ వెళ్ళి కొట్టాము అనేది. ఇంకొకటి లాహోర్ దగ్గర 100 కిలోమీటర్స్ ప్లస్ జైష్ మహమ్మద్ హెడ్ క్వార్టర్ని మనం కొట్టాం. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా 12 స్థావరాలు ఇంకా ఉన్నాయి. వాటిని కూడా కొట్టేటటువంటి పరిస్థితి. అది మన చీఫ్స్ ఎవరైతే చీఫ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మంచి స్కెచ్ ఉంది, మంచి ప్లాన్ ఉంది. సిస్టమేటిక్గా ఎప్పుడు ఎట్లా కొట్టాలో వాళ్ళు కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం మనం ఒక పౌరుడిగా మనం ఈరోజు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సపోర్ట్గా ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనం చూపించాలి. నేషన్ ఫస్ట్ అనేది చూపించాలి. అండ్ ఇప్పుడు భారతదేశం సరిహద్దుల్లో ఆ పౌరులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎట్లా ఉండాల్సి ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, ఇటు భారత్ కూడా తిప్పికొడుతుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిస్థితి అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? అక్కడ ఉన్నవారు ఎట్లా ఉండాలి? నిన్ననే రజౌరీ పూంచ్ సెక్టర్లో నిన్న మన అటాక్ ఎయిర్ అటాక్ అయిన తర్వాత, ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ జరిగిన తర్వాత పూంచ్ సెక్టర్లో, పూంచ్ విలేజ్లో వాళ్ళు షెల్లింగ్ చేయటం జరిగింది. ఒక గురుద్వారా మీద స్పెషల్గా. దాంట్లో కొంతమంది చనిపోయారు, పంజాబీస్, సిక్కులు చనిపోయారు, పిల్లలు చనిపోయారు. సో ఇవన్నీ కూడా దుస్సాహసము, పెరిగి వాళ్ళు చేసేటటువంటి పని వీళ్ళు చేస్తున్నారు. సో అందుకని వీళ్ళు చేసిన అగాధాలకి ఒకటి పేరు చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నిన్న ఇచ్చినటువంటి 9 స్థావరాల మీద అటాక్ ఏదైతే చేశామో అది కేవలం పుల్వామా కాదు, పెహల్గామ్కి మాత్రమే రివెంజ్. మిగతా వాటికి తీసుకోవాలి కదా మరి. వాటన్నింటికి లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారంగా మోడీ గారు వెళ్తున్నారు. మనం అంతా సపోర్ట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే చూడొచ్చు, పాకిస్తాన్ ఎప్పుడు ఏదైనా, ఎందుకంటే ఒకసారి భారత్ అటాక్ చేసింది కాబట్టి వారికి కంటి మీద కొనుక్కుంటుంది. వారు కూడా ఏదో చేసి ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు ఏమైనా జరిగినా కూడా భారత్ దాన్ని ధీటుగా ఎదుర్కొన్నటువంటి మిసైల్స్ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి పరికరాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయంటూ కూడా ఎక్స్ ఆర్మీ కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. జమ్మూ కాశ్మీర్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో దాడికి తెగబడింది. పాక్ దాడుల్ని ధీటుగా తిప్పికొడుతోంది భారత సైన్యం. పాక్కు చెందిన 2 JF-17, ఒక F-16 ఫైటర్ జెట్స్ను భారత్ కూల్చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా సరిహద్దు రాష్ట్రాల్ని అప్రమత్తం చేసింది భారత ప్రభుత్వం. And reaffirm our enduring commitment to regional stability. The operation saw intense engagement along the Eastern Corridor,
We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. We also suffered damage to civilian infrastructure and casualties among our brave service members, and reaffirm our enduring commitment to regional stability. The operation saw intense engagement along the eastern corridor. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. We also suffered damage to civilian infrastructure and casualties among our జమ్మూ కాశ్మీర్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్. ఫైటర్ జెట్లు డ్రోన్లతో దాడికి తెగబడింది. పాక్ దాడులను ధీటుగా తిప్పికొడుతోంది భారత సైన్యం. పాక్కు చెందిన 2 JF-17, ఒక F-16 ఫైటర్ జెట్స్ ను భారత్ కూల్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా సరిహద్దు రాష్ట్రాల్ని అప్రమత్తం చేసింది భారత ప్రభుత్వం. and reaffirm our enduring commitment to regional stability. The operation saw intense engagement along the eastern corridor. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. We also suffered damage to civilian infrastructure and casualties among our brave service members, and reaffirm our enduring commitment to regional stability. The operation saw intense engagement along the eastern corridor. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. We also suffered damage to civilian सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दें और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए. सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दें और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए. सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दें और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए. सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी జమ్మూ కాశ్మీర్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్. ఫైటర్ జెట్లు డ్రోన్లతో దాడికి తెగబడింది. పాక్ దాడులను ధీటుగా తిప్పికొడుతోంది భారత సైన్యం. పాక్కు చెందిన 2 JF-17, ఒక F-16 ఫైటర్ జెట్స్ ను భారత్ కూల్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా సరిహద్దు రాష్ట్రాల్ని అప్రమత్తం చేసింది భారత ప్రభుత్వం. అనేక సరిహద్దు రాష్ట్రాల్లోని అనేక పట్టణాల్లో పూర్తి బ్లాకౌట్ ప్రకటించింది సైన్యం. దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ చేస్తున్న మిసైల్ అటాక్స్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ మాధవపేది కాళిదాస్ గారు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. సార్ కాళిదాస్ గారు, మనం చూస్తున్నాం పాకిస్తాన్ రెస్పాన్స్ చూస్తున్నాం. ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ని టార్గెట్గా చేసుకుని మిసైల్స్ ఇవన్నీ కూడా ప్రయోగిస్తున్న పరిస్థితి. ఆల్రెడీ 2 JF-17లు అండ్ ఒక F-16 మనం సక్సెస్ఫుల్గా కూల్చివేయగలిగాం. ఏంటి సార్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ని ఎట్లా చూడాలి? వాళ్ళు దుస్సాహసానికి తెగబడుతున్నారమ్మా. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆప్షన్ లేదు. వాళ్ళు కేవలం దుస్సాహసానికి తెగబడ్డారు. ఎందుకంటే వాళ్ళు నిన్న అటెంప్ట్ చేశారు 15 సిటీస్ ని, మిలిటరీ కమ్ సివిల్ సిటీస్ ని. ఎందుకంటే మనం కొట్టిన దెబ్బ ఉగ్రవాద శిబిరాలను కొట్టాము. మరి వాడు దేన్ని కొట్టాలి? ఉగ్రవాద శిబిరాలు లేవు మన దగ్గర. అందుకని వాళ్ళు మిలిటరీ అండ్ పౌర నివాసాలు కానివ్వండి, జనావాసాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, వాటి మీద అటెంప్ట్ చేశారు.
చాలా సమర్థవంతంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మన ప్రేక్షకులకి సమయంలో తక్కువ సమయం ఉంది అయినా చెప్తాను. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే రాడార్స్ ఉంటాయి, మిజైల్స్ ఉంటాయి ప్రధానంగా. దాని తర్వాత అటాక్ గన్స్ అని ఉంటాయి. సో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టము ముఖ్యంగా రష్యా నుంచి తెచ్చుకున్న S-400 స్వదేశీ విజ్ఞానంతో మనం రూపొందించినటువంటి ఆకాశ్ సిస్టమ్స్, ఇతరత్ర సపోర్టింగ్ మెజర్స్ తో చాలా అద్భుతంగా వాళ్ళ దాడుల్ని తిప్పికొట్టాము. కొట్టిన తర్వాత ప్రతి దాడి మనం చేశాము. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాహోర్ అండ్ సయాల్కోట్ ని 100% నిర్వీర్యం చేసేసాము. సో వాళ్ళ ఆయుధ వ్యవస్థ తేలిపోయింది మన ముందు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు వాళ్ళు. ఏం చేయలేక ఇంకొకసారి ఇప్పుడు ఒక అరగంట 30 గంట క్రితం జమ్మూ, అంటే జమ్మూ చాలా దగ్గరమ్మా, LOCR బార్డర్ కి 10-12 కిలోమీటర్లే. సో దాన్ని అటాక్ చేయడానికి, అలాగే కిందకి జైసల్మేర్ ఎయిర్ బేస్ ను కూడా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ తలని వాళ్ళే పొడివితో గోక్కుంటున్నారమ్మా. వాళ్ళకి చైనా ఇచ్చినటువంటి ఈ మిజైల్స్, డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తేలిపోయాయి. మన దగ్గర ఉన్న ఆయుధ వ్యవస్థ, మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అద్భుతంగా ఉంది. ఇప్పుడే స్క్రోలింగ్ లో జాతీయ వార్తా ఛానల్స్ లో చూస్తుంటే వాళ్ళు ఎట్లా అయితే అటాక్ చేశారో ఇప్పటికీ అవి ఎక్కడ ఎటువంటి విధ్వంసం కానీ మనకి ఎటువంటి నష్టం కానీ జరగలేదని తెలుస్తోంది. సో వాళ్ళ దుస్సాహసానికి, మూర్ఖత్వంతో ఎస్కలేట్ అంటామమ్మా, అంటే దీన్ని వాళ్ళు పొడిగించడానికి చూస్తున్నారు. సో మన బలమైన వ్యవస్థ, నాయకత్వ వ్యవస్థ కానివ్వండి, ఆయుధ వ్యవస్థ కానివ్వండి, దానిని చాలా ఎక్స్ట్రాగా ఛాలెంజ్ చేశారు. దానికి తగిన మూల్యము డెఫినెట్ గా వచ్చే ఇంకొక 48 hours లో వాళ్ళు ఆ తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అది మనం చూస్తాం. మరి కాళిదాస్ గారు ఎట్లా చూడాలి సార్ దీన్ని? అంటే ఓ పక్క విక్టిమ్ కార్డ్ ప్లే చేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్, ఏదో తామేదో శుద్ధపూసలైనట్లు, కావాలనే భారత్ ఏవో పైగా వాళ్ళ సివిలియన్స్ ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నట్లు రకరకాల మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఒకేదో విక్టిమ్ కార్డ్ ప్లే చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇట్లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది, ఉన్న సిచ్యుయేషన్ ని ఎస్కలేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏంటి పాకిస్తాన్ ఇంటెన్షన్ గా చూడాలి? వాళ్ళకి వేరే చాయిస్ లేదమ్మా, ముందు నుయ్యి వెనుక గుయ్యిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రజలు భారత్ తో యుద్ధం చేయకపోతే వాళ్లే తిరగబడి ఆర్మీ అండ్ ISN అటాక్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాగే ఉంటే ఒకవేళ మనల్ని టచ్ చేయాలన్నా దేన్ని టచ్ చేయాలి? ఉగ్రవాద శిబిరాలు లేవు మనకంటే, ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. అంతర్జాతీయ వేదిక మీద మనం పాకిస్తాన్ ని దోచిగా నిలబెట్టి దెబ్బ కొట్టి చూపించాం. మన ఆయుధ వ్యవస్థ ఎంత గొప్పగా ఉంది, మన దేశ నాయకత్వం ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చింది మన మిలిటరీకి, ఎంత పకడ్బందీగా అందరూ కలిసి కోఆర్డినేట్ చేశారు అన్నది పాకిస్తాన్ కి మన సత్తా ఏమిటో చూపించే విధంగా మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలను కొట్టాం. మరి వాళ్ళు ప్రతిస్పందన, ప్రతి దాడి దిగకపోతే వాళ్ళ పరువు పోతుంది, వాళ్ళ ప్రజలు వాళ్ళని క్షమించరు. కనుక వాళ్ళకి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గుయ్యి. అందుకని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే వాళ్ళ దగ్గర ఆర్మీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ అది ఉంటుంది, వాళ్ళ ఆయుధ వ్యవస్థలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ప్రయత్నించి 2 అటెంప్ట్స్ చేశారు, ఫ్లాప్ అయిపోయాయి. మన సత్తా చూపించాము. ఇప్పుడు మళ్ళా రెండోసారి మన నగరాలని టార్గెట్ చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇదేని టార్గెట్ చేయాలి, చేస్తే మిలిటరీని టార్గెట్ చేయాలి. మిలిటరీని టార్గెట్ చేస్తే ప్రతి దాడి చాలా తీవ్రంగా ఉంటుంది. అదేంటో వాళ్ళు రుచి చూస్తారు రాబోయే కొద్ది గంటల్లోనో కొద్ది రోజుల్లోనో. ఇక పౌరవాసాల పైన LOCలో కంటిన్యూస్లీ ఆర్టిల్లరీ ఫైరింగ్ చేస్తున్నారు. మన అఫీషియల్ లెక్కల్లోనే 16 మంది చనిపోయారు. సో కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎందుకంటే వాళ్లే ఎస్కలేట్ చేస్తున్నారు. మనం పద్ధతిగా ఉగ్రవాద శిబిరాలను మాత్రమే చేస్తున్నాము. వాళ్ళకి యుద్ధం చేయటానికి ఇక్కడ వేరే ప్రత్యేకమైన పరిస్థితులు, రీజనింగ్, లాజిక్స్ కూడా లేవు. కొడితే మిలిటరీ టార్గెట్స్ ను కొట్టాలి, సివిలియన్స్ కొట్టాలి. ఇవి మిలిటరీ టార్గెట్స్ ను కొడితే అది వాళ్ళు యుద్ధాన్ని తీవ్రతరం చేసినట్టు, ఆ రకంగా నష్టపోతారు. సివిలియన్ టార్గెట్స్ ను కొడితే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. వాళ్ళ పరిస్థితి మొత్తం ప్రపంచం ఉమ్మేస్తుంది వాళ్ళని, అది వాళ్ళకి తెలుసు. వాళ్ళ పరిస్థితి మళ్ళా చెప్తున్నాను, ముందు నుయ్యి వెనుక గుయ్యిగా ఉందమ్మా. ఇంకొక మాట కూడా ఏంటంటే, ఎక్కువ రోజులు ఎన్ని రోజులు వాళ్ళు నిలబడి యుద్ధం చేయగలరన్న పరిస్థితి ఉంటుంది.
సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మందుగుండు మొత్తం ఆర్మమెంట్ అంతా ఎక్కువ రోజులు రావు. ఆ కొద్దిగా ఉన్నంతలోనే మనము సాధ్యమైనంత వరకు అటాక్ చేయాలని చూశారు. కానీ మన ఆయుధ వ్యవస్థ ఎంత గొప్పగా ఉంది, మన ఎయిర్ డిఫెన్స్ ఎంత గొప్పగా ఉంది, మన డ్రోన్స్ ఇప్పుడే చూస్తున్నానమ్మా 3 యుద్ధ విమానాలు రాజస్థాన్ సెక్టార్ లోనో కాశ్మీర్ లోనో F-16 ఒకటి వాళ్లే ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న JF-17లు రెండింటిని మన ఎయిర్ డిఫెన్స్ మన మిజైల్స్ కొట్టి పారేశాయి. అంటే అసలు ముందు చైనా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నవి మన ఆయుధ వ్యవస్థ ముందు ఏమాత్రం పనికి రాకుండా తేలిపోతున్నాయి. ఎట్లా సార్ అంటే ఈ JF-17 గానీ F-16 గానీ చాలా గొప్పగా చెప్పుకుంటుంది పాకిస్తాన్. అట్లాంటి వాటిని కూడా మనం సమర్థవంతంగా కొట్టేయగలిగే ఉంటే ఎట్లా సాధ్యమే? F-16 ఎగిరిపోయాయి, ఒక F-16 కూడా ఎగిరిపోయింది. ఎట్లా సార్, ఎట్లా సాధ్యమైంది అది? ఏదమ్మా మనం ఎట్లా వాళ్ళు అంత గొప్పగా చెప్పుకునే వాటిని కూడా మనం ఫైటర్ జెట్స్ ని కూడా మనం ఎట్లా డౌన్ చేయగలిగాం? దాన్నే ఎయిర్ డిఫెన్స్ అంటారమ్మా. అంటే మన దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్ర S-400 ని దాని రేంజ్ చాలా దూరం అమ్మా. వాళ్ళు టేక్ ఆఫ్ అయిన వెంటనే కూడా తెలిసిపోతుంది. మన లోపలికి రావటం కాదు, వాళ్ళ దేశంలోనే అవి టేక్ ఆఫ్ కాగానే F-16 కి సంబంధించిన వ్యవస్థకు తెలిసిపోతుంది. దాని నుంచి తప్పించుకోలేరు. ప్లస్ మన DRDO అద్భుతంగా మన స్వదేశీ పరిజ్ఞానంతో ఇచ్చినటువంటి ఆకాశ సిస్టమ్స్ ఉన్నాయి. ఇలా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం ఇంటిగ్రేటెడ్ అమ్మా, చాలా పకడ్బందీగా ఉన్నది. అందుకల్ల అసలు వాళ్ళు బార్డర్ లో రాకుండానే కూడా కూల్చేసి ఉండొచ్చు. వివరాలు మెల్లగా బయట వాళ్ళు చెప్పుకుంటుంటారు. కానీ ఈ రోజు వాళ్ళకి అర్థమైంది అసలు మన శక్తి, మన ఎయిర్ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళకున్న ఆయుధాలు. అంటే వాళ్ళు ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. స్వాన్ డ్రోన్స్ అంటే ఒకేసారి 50-40 డ్రాన్స్, వాళ్ళకున్న మిజైల్స్, ప్లస్ అసలు ఒకవేళ వాళ్ళు యుద్ధ విమానాలు పంపితే మన ప్రతిస్పందన ఎలా ఉంటుందండి అన్నది వాళ్ళు ఒక ట్రయల్ వేశారా, లేకపోతే అసలు చూద్దాము అంటే ఎక్కడైనా గ్యాప్స్ దొరికితే చొరబడి ఎక్కడైనా బాంబింగ్ చేయాలి. పెద్ద ప్రశ్న ఏంటంటే ఎక్కడ బాంబ్ చేస్తారు? ఎందుకంటే మిలిటరీని టచ్ చేస్తే అది చాలా తీవ్రం అయిపోతుంది. సివిలియన్స్ ని పెహల్గామ్ లో వాళ్ళు టార్గెట్ చేసినందుకే ఇంత దాకా వచ్చింది. అందుకని వాళ్ళకి అసలు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి అసలు ఎక్కడ బుర్రలు పనిచేయట్లేదు, మతి భ్రమించున్నట్టుంది. వాళ్ళకి ఏం చేయాలో తోసక ఇంకా డెస్పరేట్ సిచ్యువేషన్ లోకి వచ్చారు. వాళ్ళు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారు. వాళ్ళు వేసే ప్రతి దుశ్చర్య, వాళ్ళు చేసే ప్రతి దుస్సాహసాన్ని భారత్ చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. అది రాబోయే కొద్ది గంటల్లో రోజుల్లో మనకి తెలుసు. రైట్ సార్, థ్యాంక్ యూ కాళిదాస్ గారు. జై హింద్ అమ్మ.